సెలవులు అయిపోయాయి. ఇవాళ నుంచి బడిగంట మోగింది. ఎప్పట్లాగే బస్తాల్లాంటి బ్యాగులు, లంచ్ బాక్సులతో పిల్లలు బస్సులు, ఆటోలు ఎక్కేసి స్కూళ్ళకి వెళ్తున్నారు. విద్యార్థుల భద్రతపై అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను పరీక్షిస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేని వాటిని సీజ్ చేసి జరిమానా విధిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఈ స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి ఈ స్కూల్ బస్సును ఆర్టీఏ అధికారులు నిలిపివేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న తీరు ఈ రోజు స్కూల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా తీసుకెళ్లాలని స్కూల్ బస్సులు ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ ఓవర్లోడ్తో పాటు పూర్తిగా పేపర్స్ లేని ఈ బస్సును ఆర్టీఏ అధికారులు నిలిపివేయడం జరిగింది. ఈ బస్సు ఈరోజు బయలుదేరిన తర్వాత ఈరోజు రీఓపెన్ కావడంతో స్కూల్ బస్సుల్లో ఉన్నటువంటి ఫిట్నెస్లు అలాగే స్కూల్ బస్సులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి పేపర్స్ లేని కారణంగా అధికారులందరూ కూడా స్కూల్ బస్సుల మీద తనిఖీలు మొదలుపెట్టారు. ఏ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయి, వాళ్ళు రెన్యువల్ చేయించుకున్నారా లేదా అనే దాని మీద అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన బస్సులన్నీ ఎర్రగడ్డ ప్రాంతంలో ఎంవీఐ అధికారుల ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎంవీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ అధికారులు కూడా ఇక్కడికి కొద్దిసేపట్లో చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 5 బస్సుల మీద కేసులు నమోదు చేయడంతో పాటు 2 బస్సులను కూడా సీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు అనేది ఇక్కడ అధికారులతో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈ రోజు తనిఖీల్లో దాదాపుగా ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు కదా, ఎన్ని బస్సులు సీజ్ అయినాయి, ఎన్నిటి మీద కేసులు నమోదాయి? ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేసాం. దీనిలో ముఖ్యంగా ఫిట్నెస్ లేని బళ్ళు 4 బళ్ళు సీజ్ చేసినాం. 1 హ్యాండ్ బ్రేక్ పనిచేయడం బళ్ళు సీజ్ చేసాం. బేసికల్లీ ఏంటంటే మేము ఫిట్నెస్ ఉందా లేదా, అలాగే పర్మిట్ ఉందా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, వెదర్ ద డ్రైవర్ హ్యావింగ్ ద ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ నాట్, అలాగే మేము ఇంకా వెహికల్ లోయర్ ఫుట్ బోర్డ్ ఉందా లేదా, ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, సఫిషియెంట్ లెగ్ రూమ్ మెయింటైన్ చేశారా లేదా, అట్లానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా ఆపరేట్ చేయాలో డ్రైవర్కి తెలుసా లేదా, అట్లానే ద అటెండెంట్ ఉన్నాడా లేదా, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాడా లేదా, అట్లానే స్టూడెంట్స్ని కూడా మేము ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఒకసారి డెమాన్స్ట్రేషన్ చూపిద్దామా? ఇక్కడ ఉన్న ఈ బస్సులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అధికారుల డెమాన్స్ట్రేషన్ని చూద్దాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి స్కూల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఓవర్లోడ్ ఉన్న దానితో పాటు దీన్ని తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా చెక్ చేస్తారు అనేది ఆఫీసర్ తనిఖీని బట్టి చూద్దాం మనం. వాళ్ళు ఎలాంటి చెక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా జరుగుతుంది అనేది. సరే, ఈ బస్కి అంటే ఆల్రెడీ గ్రిల్స్ ఉన్నాయి, ఏమేమి ఉండాల్సి ఉంటుంది? ఈ సైడ్ గ్రిల్స్ యాజ్ వెల్ యాజ్ మన లోయర్ ఫుట్ బోర్డ్ ఉండాలండి. అట్లానే లోపల చూస్తే మీకు ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఫైర్ ఎక్స్టింగ్విషరు, అట్లానే సఫిషియెంట్ లెగ్ రూమ్ ఉండాలా మధ్యలో, అట్లానే ఇక్కడ లగేజ్ ర్యాక్స్, లాస్ట్లో చూస్తే మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉండాల్సి వస్తుంది. అట్లానే అటెండెంట్, డ్రైవరు యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ డాక్యుమెంట్స్ ఆల్సో విల్ చెక్. అంటే ఈ బస్సులో మీకు తనిఖీలు చేసిన ప్రకారం ఏది మిస్ అయిందంటే, ఈ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫిట్ చేయలేదండి. దాని గురించి కేసు బుక్ చేయడం జరుగుతుంది. అట్లానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా సరైన ప్లేస్లో ఫిట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పటివరకు మొత్తం దాదాపు ఓవర్లోడ్తో కూడా జనం వస్తున్నట్టుగా ఉన్నారు కదా సార్, వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారు? ఓవర్లోడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగిందండి. ఓవర్లోడ్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం. అయితే ఈరోజు దొరకలేదు, కానీ నిన్నైతే 9th నాడు బుక్ చేయడం జరిగింది. ఎప్పటిదాకా కొనసాగుతుంది సార్ తనిఖీ? అది ఉన్నతాధికారుల ఆదేశాల వరకు కొనసాగిస్తున్నాం. ఫర్దర్ డైరెక్షన్స్ వచ్చే వరకు విల్ కంటిన్యూ. ఇది ఇక్కడికి వచ్చిన ఆర్టీఏ అధికారులు దాదాపు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైతే నామ్స్ ఉన్నాయో, ఏ నామ్స్ పాటించాలో ఆ నామ్స్ అన్ని కూడా నిబంధనలు లేని వాటి మీద ఇప్పటికే 5 కేసులు నమోదు చేసినట్టుగా ఇక్కడ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఫిట్నెస్కి ఎవరైతే రాలేదో వాళ్ళందరి మీద, స్కూల్స్ మీద కూడా ఈసారి కేసు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాలు అలాగే విద్యార్థుల ప్రాణాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ విషయం కాబట్టి ఈసారి తీవ్రంగా పరిగణించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని చోట్ల రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఓటు స్టూడియో.